నేచర్‌కి విరుద్ధంగా ఏ పనులు చేసినా తిప్పి మనకే కొడుతుందంటారు కదా! సేమ్ అదే సిట్యుయేషన్ ఫేస్ చేసాం నిన్న నైట్. అసలేం జరిగిందంటే మేము డైలీ పడుకునేసరికి నైట్ 12 అయిపోతుంది. ఇంకిదే కంటిన్యూ అయిపోతుంది. కొంచెం త్వరగా పడుకోవాలని చెప్పేసి పనులన్నీ త్వరగా చేసి 10:30 కల్లా పడుకొని పోదామని డిసైడ్ అయ్యి పడుకుందామని వెళ్తే రూమ్‌లోకి కరెంట్ పోయింది. అది కూడా విచిత్రంగా ఓన్లీ లోపలే పోయిందనమాట. బయటంతా కరెంట్ ఉంది మళ్ళీ. పోనీ బయట కనెక్షన్ వేరే దానికుందనుకుంటే మెయిన్ ఆఫ్ చేస్తే బయట లైట్స్ ఆఫ్ అవ్వకూడదు కదా! బయట లైట్స్ ఆఫ్ అయిపోతున్నాయి. మా మెయిన్ ఆఫ్ చేస్తే పోనీ ఫీజ్ ఏమన్నా పోయిందా అని చెప్తే ఫీజ్ కూడా తీసి చూసాము, చెక్ చేసాము అన్నీ బానే ఉన్నాయి అండ్ మీటర్‌లో కూడా గ్రీన్ లైట్ ఎలుగుతుంది. అసలేంటో కూడా మాకు అర్థం కావట్లేదు ఈ సిట్యుయేషను. మీరెప్పుడైనా ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేసారా? లేదంటే ఈ సిట్యుయేషన్ మీకేమన్నా అర్థమైతే కామెంట్ చేయండి అసలేం జరుగుతుందనేది. మాకైతే ఏం అర్థం కావట్లేదు. అందుకే అంటున్నా నేచర్‌కి విరుద్ధంగా ఏం చేసినా ఇలాగే జరుగుతుందని. మేమేమో రోజు 12 అయిపోతుంది త్వరగా పడుకోవాలని డిసైడ్ అయ్యి త్వరగా పడుకుందాం అనుకుంటే ఈరోజు కూడా 12 అయింది. ఆ టైంలో ఏ ఎలక్ట్రీషియన్ పిలుద్దాం అనుకున్నా ఎవరొస్తారు చెప్పండి? 11:00 ఎవరైనా చేస్తారా?